కమెడియన్ అంటే బొద్దుగా ఉండి చబ్బీగా ఉండి తను నవ్వితే చాలు ఆడియన్స్ నవ్వుతారని ఒక కాన్ఫిడెన్స్ స్క్రీన్కి ఇచ్చారు మీరు. అవునండి. సో టాలెంట్ ఎవడబ్బా సుట్టు కాదు అంటూ గుడుగుడు కొంచెం అని చెప్పేసి మీరు అందరూ చూసే ఉంటారు సాగు. దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగిలితే కఠినం అవుతారు ఏదో ఒక రోజు. ఈ నవ్వు వెనక ఉంది. అవునండి. మీ దగ్గర ఏదో వీడియో ఉంటుందంట మొబైల్ ఫోన్ సంకల్ప వీడియో అని పేరు పెట్టుకుని మరి చూస్తా. సో అవకాశం వచ్చినా రాకపోయినా మిమ్మల్ని అయితే ఎవరు డిస్టర్బ్ చేయలేరు. చేయలేరు. Very good. అడ్డేర్ చేయలేరు. Very good. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ చెప్తాను. అందం కాదు, అభినయం ఉండాలి. అలాగే పాత్రకు తగ్గ ఆహార్యం, ఆ పాత్రకు తగ్గ న్యాయం చేకూర్చగలిగితే హీరోయిన్ అవ్వటం అంత కష్టమేమీ కాదు అని నిరూపించారు కితకితలు సినిమా ద్వారా గీతా సింగ్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు బాగా పరిచయమే, బాగా నవ్విస్తారు, మంచి కమెడియన్. మాట్లాడదాం ఆమెతో. నమస్తే గీతా సింగ్ గారు. నమస్తే అండి. నేను సూపర్ సెక్సీ ఫ్యాట్ అన్ని అనమాట. ఓకే. సో బాగా పరిచయం అంటే జనానికి కితకితలు. అవునండి, కితకితలు. ఆ మూవీ చూసి ప్రతి ఫ్రేమ్లో నవ్వుతాం. ఎస్. సో అట్ ద సేమ్ టైం క్లైమాక్స్లో మీరు ఇచ్చే మెసేజ్ ఎస్. ఇలా. సో ఏమైంది అంత పాపులర్గా హీరోయిన్గా వెళ్ళారు మంచిగా. సో ఎలా వచ్చింది అవకాశం మీకు? అవకాశం ఈవీవి గారు పిలిచారండి. యాక్చువల్లీ నేను ఈవీవి గారిది ఎవడుగోల వర్క్ చేశాను. సో మేము బ్యాంకాక్లో ఉన్నప్పుడు డైరెక్టర్ గారు ఊహించుకున్నారు సంథింగ్ డిఫరెంట్గా ప్లాన్ చేయాలి అని. డైలీ ఇలా చూసి మేము అడిగాము, సార్ ఏంటి సార్ అలా చూస్తున్నారంటే చెప్తా 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 అన్నారు. ఒక 5 days చెప్పేశారు ఇంకా డైరెక్టర్ గారు. కితకితలు సినిమా చేస్తున్నావు, నువ్వే హీరోయిన్ అని చెప్పారు. షాక్ అంటే ఇంకా షాక్లోనే ఉంటాం మేము. ఎందుకంటే హీరోయిన్ అంటే స్లిమ్గా, కొంచెం టాల్గా, ఫేర్గా, అలానే హీరోయిన్ యాక్సెప్ట్ చేస్తారు మన మైండ్లో ఒకటి ఉంటుంది మైండ్లో. సార్ నేను అనుకో సార్ నేను అన్నిటికీ ఆపోజిట్గా ఉన్నాను కదా, నేనేంటి సార్ అంటే లేదు ఇది కామెడీ బేస్ సినిమా, నువ్వు చేస్తున్నావు మనం చేస్తున్నావు అని చెప్పారు. సో చేసేసాము, హిట్ కొట్టేసాము కూడా మేము. అంటే అప్పటికే ఆయనకి స్టోరీ ఒకటి మైండ్లో ఉంది. క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు ఈవీవి గారు. అంతే. అంటే బాహుబలి సినిమా ప్రభాస్ని చూడగానే ఒక థాట్ వచ్చింది, నన్ను చూడగానే నాకు థాట్ వచ్చింది. ఓకే. సో అలా చేసాము. సో అంటే ఒకేసారి హీరోయిన్గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఆ టెన్షన్ ఎలా ఉండింది ఫస్ట్ మూవీతో? మామూలు కమెడియన్గా ఉండి అవును హీరోయిన్గా ఉండాలి అంటే బేసిక్గా చెప్పాలంటే హీరోయిన్ అవ్వాలి అంటే జిమ్కి వెళ్తుంటారు, ఫిజిక్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ నాకు అది ఏం లేదు, చాలా తినాలి, చాలా ఇంకా లావ్ అవ్వాలి అని కాన్సెప్ట్ పెట్టారు డైరెక్టర్. సో నాకు ఈజీ అయిపోయింది. 24 hours తినడం, నో వాకింగ్, నో నథింగ్, డైట్ లేదు ఏం లేదు, తినడం, నెయ్యి అన్నం తినడం, అట్లాంటి మొత్తం స్వీట్స్ తినడం. సో దానికోసం నేను వెయిట్ ఇంకా పెంచాలి అని చెప్పారు. సో ఓకే సార్ ఒక 4 months టైం ఉంది మనది అని చెప్పారు. ఆ 4 months చాలా పెరిగాను నేను. వెయిట్ చాలా హీరోయిన్ అవ్వటం కోసం ఒక రకంగా సాక్రిఫైస్ చేశారు. అప్పటికి అంటే మూవీ అనుకున్నప్పుడు ఎంత ఉన్నారు, ఎంత పుటాన్ అయ్యారు? ఆ మూవీ అనుకున్నప్పుడు ఐ థింక్ 91 or 92 సంథింగ్ ఎంతో ఉన్నానండి. సో మూవీ కోసం ఒక 25 kgs 30 kgs పెరిగాను. చాలా 20 అసలు చాలా పెరిగాను ఇంకా నేను. సరే ఎందుకంటే ఒక అచీవ్ చేయాలి అంటే మన మీద అంత పెద్ద డైరెక్టర్ ఒక నమ్మకం పెట్టుకున్నాంటే దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. సో కష్టపడేది ఏం లేదు అక్కడ, కష్టపడి కూర్చొని తినడమే. సో నాకు చాలా హాయి అనిపించింది. మంచి నేను కరెక్ట్గా అన్ని తినేసి కొంచెం లావ్ అయిపోయాను. సో అదే కంటిన్యూ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే. సో కితకితలు సినిమా ఎంత కామెడీ ఉంటుందో ఫైనల్గా ఒక మంచి మెసేజ్ ఉంది. ఆ తర్వాత చాలా సెంటిమెంట్ ఉంది దాంట్లో. చాలా బొద్దుగా ఉన్న అమ్మాయిలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అబ్బాయిలు కూడా అమ్మాయిలో వ్యక్తిత్వం చూడాలన్న కాన్సెప్ట్. అవునండి, చాలా మంది మారారు కూడా. అందమే కాదు, ఫిజికే కాదు, మనసు ఉండాలి. వాళ్ళు కూడా ఒక లావున వాళ్ళకు ఒక మంచి మనసు ఉంటుందని చాలా మంది యాక్సెప్ట్ చేశారు. సో నాకు చాలా మంది పరిచయం అయినప్పుడు వాళ్ళు చెప్పారు, మా ఆయన ముందు నేను లావుగున్నా అని చెప్తే ఇట్లా తిట్టేవాళ్ళు, కానీ సినిమా చూసాక మా వాళ్ళు కూడా కొంచెం మంచి మార్పు వచ్చింది. నేను ప్రసాద్ ఐమాక్స్ చూడడానికి వెళ్ళాను. ఒక ఆమె నన్ను పట్టుకుంది, అంటే ఏంటి నేను వెళ్ళాలి అంటే, మీరు మేడం ప్లీజ్ ఒక్క నిమిషం, వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి పిలిపి చూసారా మా ఆయన కూడా మీ ఆయనలాగా హైట్గా ఉన్నారు, మా ఆయనలాగా అంటే అదే అమ్మా మీ సినిమాలో మీ నరేష్ గారి లాగా ఎంత హైట్గా ఉన్నాను చూడండి, ఎంత పొట్టిగా మీలాగా. కానీ మా ఆయన మంచిగా చూసుకుంటున్నారు, చాలా థ్యాంక్స్ అమ్మా అనగానే ఓహో మంచి మెసేజ్ వెళ్ళింది జనాల్లో అనిపించింది నాకు. ఇంకా హీరోయిన్ గా వచ్చిన హ్యాపీనెస్ కానీ ఇది బాగుందండి. ఎందుకంటే జనాల మార్పు అనేది వస్తుంది చూడండి, అది చెప్తుంటే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మనం. సో చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో అప్పటి వరకు కమెడియన్ గా ఉండి మంచి స్టార్డమ్ వచ్చిన తర్వాత
మళ్ళీ ఒకేసారి అంత గ్యాప్ వచ్చేసింది, గీతా సింగ్ కనిపించకుండా వెళ్ళిపోయారు? అంటే ఐ టేకెన్ 2 years గ్యాపే అండి. 2.5 years గ్యాప్ తీసుకున్నాను. మధ్యలో మనకు కరోనా వచ్చింది, అక్కడ మన షూట్స్ అన్ని ఆగిపోయి. సో నేను కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చేసాము ఇంకా. ఇప్పుడు వద్దాం పాయింట్లోకి. మీరు అందరూ చూసే ఉంటారు. సో టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అంటూ ఒక లైన్ తీసుకొని స్టార్ట్ చేసి మళ్ళీ గుడుగుడు గుంచం అని చెప్పేసి మీరు అందరూ చూసే ఉంటారు సాంగ్ మళ్ళీ. సో ఇది 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 ఎలా అప్రోచ్ అయ్యింది మిమ్మల్ని? అప్రోచ్ ఏంటంటే మా టీమే అన్నమాట, నా టీమే. నాకు ఆర్కే ఇస్ మై పర్సనల్ మేకప్ మ్యాన్ అండి. లాస్ట్ 18 years 20 years తనే. సో తను కొన్ని వెబ్ సిరీస్ చేశారు, అన్ని చేశారు. అప్పట్లో అనుకున్నాం కితకితలు పార్ట్ 2 చేద్దాము అనుకున్నాం. బట్ నరేష్ గారు డేట్స్ దొరకలేదు మాకు, ఆయన బిజీగా ఉన్నారు అప్పుడు. సో అంటే వేరే ఆప్షన్ కూడా వెళ్ళాం, వేరే హీరోని తీసుకుందాం. కానీ అది రాదు, మనకు ఆ ఇంపాక్ట్ రాదు, మీ పక్కన ఆయన ఉంటేనే బాగుంటుంది అనుకున్నాము. తర్వాత ఇంకా చలో మనం ఒక సాంగ్ అన్న ట్రై చేద్దాము, ఒక ఆ టైం గ్యాప్లో ఆయన డేట్స్ వచ్చే వరకు మనం ఎందుకు ఖాళీకి, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసాం, మనం చేద్దాం అనుకున్నాం, చేసేసాం. ఇంకా ఇట్లా మాట్లాడుతూ ఒక సాంగ్ వచ్చిందండి చేద్దాం, ఈ సాంగ్ ఆ సాంగ్ అని 2-3 songs చూసాము. తర్వాత ఈ సాంగ్ వద్దు వేరే సాంగ్ చేద్దాము అని చెప్పి ఒకరిని అప్రోచ్ అయ్యాము, చందు గారు అని చెప్పేసి. మేడం ఒక లైన్ అయితే వినండి, మీకు నచ్చితే చేయండి అన్నారు. సో అందరు కూర్చునే వాళ్ళం ఒకటేసారి ఇది బాగుంది, ఇది బాగుంది, గుడిగుడు కొంచెం చిన్నప్పుడు ఆడుకునేలాగా ఉంటుంది, మ్యూజిక్. సో అలా అని చెప్పి స్టార్ట్ చేసామండి. సో అలా ఒక 3 days ప్రాక్టీస్ చేసి 4th day మళ్ళీ షూట్ పెట్టేసుకొని 1 day కొట్టేసాం మొత్తం షూట్ అంతా. కొరియోగ్రఫీ అంతా 1 day లో అయిపోయింది. కొరియోగ్రాఫ్ 1 night లో ప్రాక్టీస్, వాళ్ళు కొరియోగ్రాఫ్ చేసేసారు. అనిత గారు అని స్వరూప్ గారు వచ్చి శేఖర్ మాస్టర్ దగ్గర చేస్తారు అసిస్టెంట్ గా. అనిత గారు అని చెప్పి లాస్ట్ 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. తను పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లాగా చేశారు మన హీరోయిన్స్ అందరికి నేను. సో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళు మా ఆర్కే గారికి పరిచయం, నాకు కాదు. నాకు ఎంత మహా అంటే ఒక 2 సార్లు 3 సార్లు ఫోన్లోనే మాట, ఎప్పుడు కలవలే వాళ్ళతోని. డార్లింగ్ ఇలా చేద్దాం అనుకుంటున్నా అంటే చేసాను, లేట్ ఏంటి పద స్టార్ట్ చేసేద్దాం. కానీ మా దాంట్లో హెవీ మూమెంట్స్ ఉంటాయి, మరి చేయగలుగుతారా మీరు అంటే చాలా ఈజీగా నాకు చేపించేవాళ్ళంటే నేను చేసేస్తానండి అన్నాను అంతే. బట్ ఫస్ట్ డే చాలా భయపడ్డాను, ఎందుకంటే కొంచెం మూమెంట్స్ చేయడానికి నాకు పట్టేసింది బ్యాక్ లో. వాళ్ళ కంగారు ఏంటి ఫస్ట్ డే పట్టేసింది, చాలా నాకు మీ నంబర్ అడుగు తీసి అడగలేకపోయాను నేను సాంగ్ అయ్యే వరకు. సో చాలా కష్టపడ్డాం మా టీం అంతా. పర్లేదండి మీరు చేయగలుగుతారు, మీరు కాన్ఫిడెంట్ పెట్టుకోండి, చేస్తాను అని చెప్పి కంగారు పడకండి, పర్లేదు ఇంకొక రోజు చేసుకుందాం, మీరు టెన్షన్ పడలేదు. లేదు మళ్ళీ మా ప్రొడ్యూసర్ వాళ్ళకి ఎందుకు బర్డన్ చేయడం అని చెప్పేసి 1 day లో చేసేసాం. ఇంకా దిగామంటే చేసేద్దామని డిసైడ్ అయిపోయాము, చేసేసాము ఇంకా మేము. అంటే కొరియోగ్రఫర్ మీద కూడా సీరియస్ అయ్యారని విన్నాం, అంటే చేయలేక కష్టం. అంటే నేను ఒకటే చెప్పాను, అంటే కొంచెం మరీ ఎక్కువ సీరియస్ ఏం కాదండి. ఎందుకంటే అంత ఆర్టిస్ట్ అండి, మనం అంత స్లిమ్గా టక్ 1 2 3 4 5 చేయమంటే. సో వాళ్ళు చేయించారు, అబ్బా నేను ఈ స్టెప్ వద్దు బాబు, మీరు ఏమన్నారు మీరు చేస్తా అంటేనే. ఎందుకంటే మీకు ఎంత ఇంపార్టెన్స్ మాకు కొరియోగ్రాఫర్గా లాంచ్ అయితే మేమంతా బాగా చూపించాలి. ఏంటో మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎందుకు అలా చేయించారు గీత గారితో అని చెప్తారు. సో మమ్మల్ని నమ్మండి ప్లీజ్, మీరు ఏ మూమెంట్ అని చేయండి, మమ్మల్ని నమ్మండి అన్నారు. సో వాళ్ళ ఇంట్లో అనిత గారు అయితే 7 months ప్రెగ్నెంట్ అండి. తనైతే నిన్న మీరు బాపు తర్వాత ప్రెగ్నెంట్ డెలివరీ అయ్యాక చేసుకున్నారు. లేదు నాకు లేని ప్రాబ్లం మీకేంటబ్బా, మీరు చేస్తాను, నేను చేస్తానండి, మీకు ఇబ్బంది పెట్టద్దు కదా అని మేము. తను కూడా చాలా దగ్గరుండి లేదు నాకు చాలా కాన్ఫిడెంట్ ఇచ్చి చేపించారు. ఇంకా తనకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మేము ఎంత కష్టపడ్డాము, ఎంత భయపడ్డామో, జనాల్లో మంచిగా వెళ్ళింది, అన్ని మంచి గుడ్ కామెంట్స్ అండి, ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు. సో అక్కడే మేము హిట్ కొట్టేసాము. ఇంకా సో గీతా సింగ్ ఎక్కడ అని చూపించేసాను, ఇంకా అందరికి ఇచ్చేసాము. సో ఒకటి అంటే కొంచెం వెనక్కి వెళ్తాం, మళ్ళీ జై సినిమాలో స్టార్ట్ చేశారు. అవునండి సినిమా. సో ఫస్ట్ తేజ గారు దొరికిపోయారు. అవునండి ఆయన వెరీ స్టార్టింగ్, ఆయన కూడా అంత కసిగా సినిమాలు చేసే టైంలో. అవును. సో ఏమనిపించింది, ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే అమ్మ బాబో ఇలాంటి డైరెక్టర్ దొరికానా, లేదు లేకపోతే ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుందా, యాక్టింగ్ ఇంత కష్టం అనిపించిందా? నాకు యాక్టింగ్ అంత కష్టం ఏం అనిపించలేదండి. బికాస్ ఆయన దగ్గర ఏంటంటే, ఆయన స్కూల్లో ఏంటంటే మీకు అర్థం కాలేదనుకోండి ఎన్నిసార్లైనా చెప్పడానికి రెడీగా ఉంటారు ఆయన. ఓకే, మనకు అర్థం కాకుండా అర్థమైంది అని చెప్తాం అనుకోండి, అక్కడ కోపం వస్తుంది ఆయన. అందుకని కోపం వచ్చినప్పుడు ఇప్పుడు అంత మొత్తం అంత ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు మనం వాళ్ళ టైం వేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఆయనకు అక్కడ కోపం వస్తుంది, అందుకే కోపం వచ్చి తిడతారు, కొడతారు ఆయన. ఇప్పుడు ఇంట్లో మనం డబ్బులు పెట్టి అంత స్కూల్కి వెళ్ళట్లేదు, ఫీజులు అంత కట్టి వెళ్ళట్లేదు, మన పేరెంట్సే కొడతారు మనకి.
సో ఆయన అవునండి, being a issues కూడా producer, అయ్యాయి. సో ఆయనదేం తప్పలేదండి. తప్పంతా మనం చేసే వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఈజ్ అ వెరీ నైస్ పర్సన్, కూల్ పర్సన్ అండి. సో భయపడలేదు మీరు? నేను అస్సలు భయపడలేదు. డిసిప్లైన్ గా మూవీ ఇండస్ట్రీ అంటే ఎలా ఉండాలో స్టార్టింగ్ ఒక మంచి చిత్రం చూసారు, చిత్రం చూసేసాను. ఏంటంటే ఆయన చెప్పింది మనం ఫాలో అయిపోయినా అనుకోండి. నాకు తెలుగు రాదు బేసిక్గా, యాక్టింగ్ అంటే తెలీదు. సో నేను ఆయన ఒకటే 70% అయిపోయిందండి మూవీ. ఆయన రషెస్ చూసి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆయనకు ఇంపార్టెంట్. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే చూసి ఆయన సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఏం కాదు, డబ్బులు పోయినా పర్లేదు, మళ్ళీ నేను రీషూట్ చేస్తాను, మళ్ళీ రీషూట్ చేశారు. ఫస్ట్ డేనే చేశాను వేణుతోని. అది ఇంకా ఆయన ఓకే ఐఎమ్ హ్యాపీ విత్ హర్ వర్క్ అని చెప్పి కాన్ఫిడెంట్ వచ్చింది, నాకు ఇంకా కాన్ఫిడెంట్ వచ్చింది. సో అలా చేసేసావు. ఇప్పుడు నార్మల్గా కమెడియన్స్ అంటే మేల్ యాక్టర్స్ని తీసుకుంటాం. అవునండి. సో ఫిమేల్ యాక్టర్స్ వచ్చిన కోవైసర్ల గారు ఇలా కొంతమంది శ్రీలక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు, హేమ గారు, ఇంకా జనరేషన్ వైజ్ ఒక్కొక్కరు చెప్తారు. సో మీ మధ్యన ఎలా ఉంటుందో ఆ కాంపిటీషన్ హెల్దీగా ఉంటుందా, లేకపోతే ఒకరు రీప్లేస్ అయ్యేసరికి వేరే ఒక జోనర్ ఉంటుంది? ఒక్కొక్కరు ఒక జోనర్ ఉందండి. సో మాకేం డిస్టర్బెన్స్ లేదు. అంటే హేమక్క ఉంది, ఆమె వేరే జోనర్, కలుస్తుంటాం బాగా. ఈ సినిమా చేసే బాగుంది, అది ఇట్లా అక్క మీది కూడా బాగుంది అక్క, ఇట్లా డిస్కస్ చేస్తాం. కానీ నా క్యారెక్టర్ నువ్వు కొట్టేసావు అట్లా ఏం ఉండదు. ఇంకా మంచి రోల్స్ వస్తే బాగుంటుంది, మన అందరూ కలిసి వర్క్ చేయాలి. ఒక షూట్లో కలిసామంటే ఇంకా పిక్నిక్ లాగా ఉంటుంది మాకు. ఇంకా అక్క ఏదో చేసుకొస్తారు, ఇంకొక ఆర్టిస్ట్ ఏదో చేసుకొస్తారు. సో మేమైతే జాలీగా ఉంటామండి. డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చాక రకరకాల వార్తలు వస్తున్నాయి, కానీ యాక్టర్స్ అందరూ మంచిగానే ఉంటారండి. హెల్దీ వాళ్ళే క్రియేట్ చేసుకుంటుంటారు, వాళ్ళ కంటెంట్ వాళ్ళే క్రియేట్ చేస్తుంటారు. కానీ మా కంటెంట్ ఎవరికి అర్థం కాదు అక్కడ. ఇప్పుడు ప్రమోషన్ కంటెంట్ కావాలి, దీన్ని క్రియేట్ చేయొచ్చు. వద్దులండి, మొన్ననే అయిపోయింది మాది. సరే, సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు మేల్ కమెడియన్స్ కూడా హీరోగా అవకాశాలు వచ్చాయి. బట్ వాళ్ళు హీరో నుంచి అలా వెళ్ళాలి అనుకున్నా కూడా కొంతమంది అర్థం చేసుకొని కామెడీనే మనకు పర్ఫెక్ట్ అని చెప్పి బ్యాక్ అయిన వాళ్ళు ఉన్నారు. అవునండి. హీరో అయిన తర్వాత హీరోగానే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి. సో అలీగారు లాంటి వాళ్ళు స్టేజ్ మీద కూడా చెప్పారు. అదే. సో మీకు వన్స్ హీరోయిన్ అయిన తర్వాత అక్కడే ఉండాలనిపించిందా? బట్ నాకు ఇది కామెడీనే సూట్ అవుతుందని చెప్పేసి ఒక క్లారిటీ మీకుందా? ఆబ్వియస్లీ మనం హీరోయిన్ అనుకోండి, సంవత్సరం ఒక్క సినిమా, మన లక్ ఉంటే 2 సినిమాలు 3 సినిమాలు వస్తాయి. యాజ్ ఎ బీయింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమెడియన్ అనుకోండి, మన ప్రతి సినిమాలో ఉంటాం మనం. రోజు బిర్యానీ తిని మనకే బోర్ కొడుతుందండి. రోజు ఒక రకంగా ఉంటే మనకే హ్యాపీగా ఉంటుంది తినడానికన్నా. సో నాకేంటంటే అన్ని సినిమాలు చేయాలా, అన్ని క్యారెక్టర్స్ చేయాలని మాకు ఉంటుంది. హీరోయిన్ అంటే ఒకటే అయిపోతుంది మనకి. సో ఆ హీరోయిన్ జోన్ నుంచి మళ్ళీ రాలేము, సినిమాలు రాకపోతే ఫుల్ డిప్రెషన్లో వెళ్ళిపోతారు. ఇది అనుకున్న అందరు ఆర్టిస్ట్లో మనం పరిచయం అవుతారు. ఈ రోల్ కాకపోతే ఈ రోల్ కాకపోతే ఇంకొకటి వస్తూ ఉంటుంది మనకి. సో మనం బిజీగా ఉంటాం, మన మైండ్ సెట్ కూడా సెట్ అవుతుంది మనకి. సో అందరితో కలుస్తున్నట్టు ఇవాళ వదిన క్యారెక్టర్ చేస్తాను, రేపు ఒక చెల్లె క్యారెక్టర్ చేస్తాను, రేపు ఒక పెద్దమ్మ క్యారెక్టర్ చేస్తాను, చెప్పుకోవడానికి ఉంటుంది మనకి. సో బీయింగ్ క్యారెక్టర్ అట్లా చేస్తేనే హ్యాపీ అనిపిస్తుంది. డిఫరెంట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే బాగుంటుందండి. సో మీరు మీ వర్క్ వరకు మీరు ఎంజాయ్ చేస్తారు? చాలా ఎంజాయ్ చేస్తాను. మనం ఏదైనా వర్క్ ఒప్పుకున్నామంటే దాన్ని న్యాయం చేస్తాను కంపల్సరీ. తెలుగు డైలాగ్స్ చాలా తక్కువ నాకు రావడం, కానీ నా స్టాఫ్ కానీ మామూలుగా అందరూ నేర్పిస్తారు. మేడం ప్రాంప్టింగ్ వద్దు, మీ ప్రాంప్టింగ్ జోలికి వెళ్ళకండి, మీ డబ్బింగ్ మీరే చెప్పండి అని చెప్తుంటారు. అది నాకు ప్లస్ అండి. సో మాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి మాకు చాలా హ్యాపీ. ఇంకా సో ఇండస్ట్రీలో సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా బిగ్ స్టార్స్ పక్కన చేశారు. అవునండి. పెద్ద వాళ్ళ పక్కన వాళ్ళతో రిలేషన్ ఉంటుందా? మంచిగానే ఉంటాను నేను అందరితో. నాకు అదే ప్లస్ పాయింట్ అనుకోండి. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీ అయినా సరే హే మా బాగున్నావా అని చెప్పి పలకరిస్తారు. అది చాలు నాకు. ఏంటి అని మాత్రం ఎక్కడ చూడరు. సో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతి ఫంక్షన్స్కి వాళ్ళు పిలుస్తూ ఉంటారు. సో నాకు అది ఈ జన్మకి చాలరా బాబు అనిపిస్తుంటుంది. మనం ఏ కాంట్రవర్సీకి వెళ్ళాము. రీసెంట్గా మా ప్రమోషన్ కోసం చిన్న కాంట్రవర్సీ లాగా, బట్ ఏదో కంటెంట్ ఇవ్వాలి కాబట్టి జనాలకు తెలిసిపోయింది అది ఏంటి కంటెంట్ అనేది. మాకు స్వరూప్ది నాది జస్ట్ ఫర్ ఫన్. మళ్ళీ మేము లాస్ట్లో కలిసి డాన్స్ చేసాం, మాట్లాడుకున్నాం. ఎవరు నమ్మలేదు, వీళ్ళిద్దరు సాఫ్ట్, వీళ్ళిద్దరు గొడవ పడ్డావు ఏంటి అని చెప్పేసి. సో మా ఇంట్లో వాళ్ళు అదేంటి మాస్టర్ మీద అట్లా సీరియస్ అయ్యావు ఏంటి అని. లేదు మా ఇద్దరు కంటెంట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి. ఇంకా మనం కంటెంట్ అయితే అంతే హ్యాపీగా. ఇంకా నెక్స్ట్ సాంగ్ కూడా వాళ్ళతోనే ఉంది మళ్ళీ నాకు. ఇంకా రైట్. సో ఎవరు మూవీస్ లోకి రావాలన్నా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అసలు ఫస్ట్? నాకు అదే నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ అండి. ఆయన సినిమాలు చూసి పెరిగాము యాక్చువల్గా. అయితే ఆయన కూడా ఎంత కష్టపడి ఒక చిన్న క్యారెక్టర్స్ నుంచి ఒక హీరో అయ్యారు. సో మనకు ఏదైనా సరే లక్ ఉండాలండి, ఏది చేసినా మనకు లక్ ఉండాలి. ఇప్పుడు మేము ఈ సాంగ్ చేసామండి, నాకు రాసి
కెపాసిటీ ఉంటేనే వచ్చింది నాకు సాంగ్. కూర్చుందిగా ఈ సాంగ్ చేయను, ఆ సాంగ్ నువ్వు ఈ డబ్బు పెట్టి ఈ డబ్బు పెట్టి కాదు. మన దాంట్లో కూడా కష్టపడి అవును మనం ఇంత డబ్బులు పెడుతున్నాం తను కష్టపడుతుందా అని మన వాళ్ళు కాన్ఫిడెంట్. గీత గారు అయితే కష్టపడతారు, న్యాయం చేస్తారని కాన్ఫిడెంట్ ఉంది. సో నాకేంటంటే వాళ్ళు కూడా నా మీద నమ్మకం పెట్టారు. నాకు ఎంత కాలు నొప్పి ఉన్నా, ఎంత బ్యాక్ పట్టుకున్నా కూడా నేను స్ప్రేలు వాడి అన్నీ లేదు నా మీద నమ్మకం పెట్టారు కదా, నేను 100% ఇవ్వాలి వాళ్ళకి, ఇంకా బర్డెన్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు కూడా దగ్గర మీకేం కావాలా, ఇది తింటారా అది తింటారు. మీరు నమ్మరండి, ఇంట్లో శుభ్రంగా తినేదాన్ని, సాంగ్ ఒప్పటి నుంచి నాకు అసలు టెన్షన్ ఏంటి వాళ్ళు అంటారు ఏంటి మీరు ఇంత బాగా తింటారు అసలు తినట్లేదు, లేదమ్మా టెన్షన్. రాత్రి కూడా తీసి మొత్తం రిహార్సల్స్ ప్రాక్టీస్, అమ్మ రేపు మళ్ళీ నన్ను దొబ్బుతారు వీళ్ళు ఏంటి, మంచిగా చేయాలి. ఎందుకంటే ఆడియన్స్ కూడా గీతా సింగ్ సాంగ్ చేశారంటే ఏం చేశారు, ఎవరు చేయించారు అని కంపల్సరీ నాకెంత ప్రెస్టీజ్ వాళ్ళకు కూడా అంత ప్రెస్టీజ్ ఇష్యూ ఉంటుంది. సో అందరం కష్టపడ్డామండి. సో వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్? సూపర్ 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 చెప్తున్నాను. నాకైతే వచ్చిన రిప్లైస్లో 100 మెసేజెస్ అనుకోని 100 పాజిటివ్ మెసేజెస్. ఎవరు ఒక్కరు కూడా నెగిటివ్ నేను చూసిన ఎవరు నెగిటివ్ పెడతారా అండి, బట్ నా ఆడియన్స్ నా మీద చూపించిన లవ్కి వాళ్ళకి చాలా రుణపడి ఉంటాను నా లైఫ్. యాజ్ ఏ ఆడియన్స్ నేను కూడా చెప్తాను, కితకితల తర్వాత అందరూ ఫ్యాన్స్ ఆ తర్వాత నుంచి. సో ఒక సీరియస్ క్యారెక్టర్ తీసుకొని చేశారు కదా, అంటే మూవీ కామెడీ మూవీ అయినా ఒక సీరియస్ ఫైనల్గా ఒక మెసేజ్, మళ్ళీ కామెడీ చేసేటప్పుడు ఆడియన్స్ తీసుకుంటారో లేదో అని ఒక చిన్న ఫీర్ ఏమైనా ఉండిందా ఈ మూవీ చేసేటప్పుడు? ఏం లేదండి, ఆడియన్స్ మన మీద ఇష్టం అనుకోండి ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. మన పేరెంట్స్ మన తప్పు చేసి మనకైతే వదిలిపెట్టి దూరం అయితే పెట్టరు కదండి, మన పిల్లలే కదా ఏమవుతుంది, ఈసారి తప్పు చేస్తారు నెక్స్ట్ టైం మంచి పని చేస్తారు మెచ్చుకుంటారు కదా, వాళ్ళు కూడా అంతే. బట్ మనకి మంచి రెస్పాన్స్ ఉంది కాబట్టి మా ఆడియన్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తారు మమ్మల్ని. సో ఇప్పుడు వరకు మీ మాటలు విన్నది ఇండస్ట్రీ సపోర్ట్ మీకుంది, ఇండస్ట్రీ నుంచి మంచిగా ఇంట్రెస్ట్ ఉంది మీకు, ఇండస్ట్రీ అంతా సపోర్ట్ ఇచ్చిందని చెప్తున్నారు. ఎక్కడో మోసపోయారు మీరు, కొన్ని కోట్ల రూపాయల డబ్బు కోల్పోయారని కూడా విన్నాం. కోట్ల రూపాయలు ఏం కాదు, సమ్ ల్యాక్స్ అమౌంటే. నమ్మాం, జస్ట్ నమ్మి, అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు కాబట్టి నమ్మాం. ఇప్పుడు బయట వాళ్ళంటే ఓకే మనం మోసపోయాము అనుకోవచ్చు, కానీ తెలిసిన వాళ్ళు మన ఇండస్ట్రీ వాళ్ళు, టీవీ సీరియల్స్ వాళ్ళు, సో చాలా మంది తన దగ్గర వేశారు కాబట్టి నేను నమ్మాను. సో మనం కూడా వేద్దాంలో, ఎందుకు అటు ఇటు పెట్టడం, తెలిసిన వాళ్ళ దగ్గర పెడతాం కదా, డబ్బులు 4 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా అని పెట్టాను. సో ఫైన్ మార్నింగ్ అట్లా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది క్యాల్కులేట్ చేస్తే సమ్ క్రోర్స్లో పోయింది అన్నారు. అప్పటికి చాలా బాధ అనిపించింది. అరౌండ్ 23-24 lakhs అనుకుంటే ఇప్పట్లో ఒక 5-6 crores పోయినట్లు లాస్ మనకి. సో చాలా బాధ అనిపించింది నాకు, అంతే. సో అంటే రెగ్యులర్గా వింటూ ఉంటాం ఇలా, కానీ తెలిసిన వాళ్ళు మరీ ఇంత మోసం చేస్తారని తెలియలే. షీఈ్ ఎ లేడీ అండి, అసలు ఒక లేడీ ఇంతమంది లేడీస్ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేస్తారు. కొంతమంది పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, కొంతమంది హాస్పిటల్స్ కట్టాల్సిన అమౌంట్, సో చాలా మంది బాధపడ్డారు. కానీ అది చేయడం చాలా తప్పు. కానీ ఇంకా తను ఇండస్ట్రీలో ఉంది, మరి మన ఇండస్ట్రీ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో, తనకి ఎట్లా అవకాశాలు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఓకే. సో మీ సర్కిల్లో మీరు అయితే చెప్పారు కదా, పలానా పర్సన్తో జాగ్రత్త అని చెప్పే ఉంటారు కదా. నేను ఇంకా అంటే మనం చెప్పడం వదిలేసామండి. ఇప్పుడు చెప్తారు, మనం చెప్తే కూడా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, ఎందుకు చేయాల్సినవి చేసుకొని మనకి మళ్ళీ ఏదైనా బ్యాడ్ అనుకోండి మన మీద చెప్తారు ఇంకా. సో ఉచిత సలహాలు ఇవ్వడం తప్పని చెప్పి కామ్గా ఉంటున్నాను నేను ఇంకా. సో ఇంకొకటి అంటే మీరు యాక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇవన్నీ చేశారు. గీతా సింగ్ నార్మల్గానే ఉంటారు, చాలామంది కొలీగ్స్ ఉన్నారు మీకు వర్క్ ఏరియాలో కూడా. కనుక్కుంటే ఏంటంటే షీఈ్ వెరీ సింపుల్, అందరితో కలిసిపోతారు, ఇదే చెప్తున్నారు. సో ఆ నేచరేనా మిమ్మల్ని ఇలా ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది? నిజంగా ఆ నేచర్ అనుకో. సో నేను బయటికి వెళ్ళినా ఇంత సింపుల్గా ఉంటాను. అందరు అంటారు, నేను మార్కెట్కి వెళ్తానండి, మార్కెట్కి వెళ్తే మార్కెట్ వాళ్ళు అంటుంటారు, అదేంటి మేడం మీరు వస్తారు మార్కెట్కి అంటే, నేను రాకూడదు, మీరు పక్కన అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, మీరు ఎందుకు వస్తారు మేడం అంటే, నాకు రావాలనిపిస్తుంది అండి, చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొచ్చి నాకు అట్లా తినబుద్ధి కాదండి, మీ దగ్గరికి వచ్చి మీరు తీసుకుని నాకు ఒక సాటిస్ఫాక్షన్ అండి. వాళ్ళు చెప్తున్నారు, అమ్మా ఈ సినిమా మంచిగా ఉందమ్మా, మొన్ననే ఈ సినిమా చూసి మొన్న ఈ రీల్ చూసానమ్మా, మంచిగా నాతో కూడా ఒక చేయొచ్చు కదమ్మా, మేము పనికిరాము. మీకు మోటివేషన్ కోసం జనంలోకి వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే మనం వాళ్ళతో కలిసి ఉంటేనే కదండి మనకు ఒక పేరు వచ్చేది. మనం బిల్డప్గా ఒక 4 walls మధ్యలో ఉంటే ఏమొస్తుందండి, బయట ప్రపంచం చూస్తేనే మనకు తెలిసేది ఏంటనేది. సో నేను అందరితో జోవియల్గా ఉంటాను, టెంపుల్స్కి వెళ్తాను, వాళ్ళతో కూర్చొని తింటాను. కొంతమంది అంటే అదేంటండి మీరు చాలా సెలబ్రిటీస్ వచ్చి ప్రసాదాలు తిన్నారు, వచ్చి విఐపి దర్శనం చేసుకుని ఇట్లా వెళ్ళిపోతారు, మాస్కులు పెట్టుకొని వెళ్ళిపోతారు, మీరు మాతో పాటు లైన్లో ఎంత సింపుల్గా ఉన్నారు, దాంట్లో ఏముందండి. ఇప్పుడు అర్జెంట్ అనుకోని నేను టికెట్ తీసుకుని వెళ్ళిపోతాను, నాకు ఇప్పుడు ఏం లేదు, హ్యాపీగా ఉన్నాను,
దేవుడి దర్శనంకి వచ్చాను, మీతో పాటు వెళ్తున్నాను, చాలా హ్యాపీ కదండి నాకు. అంటే మమ్మీ చాలా సింపుల్ అండి, అందుకే మీరు ఇంకా ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు, ఇంకా ఉండాలి, మంచి చెయ్యాలి, మేము బాధపడుతున్నాను, ఇంకా మీ స్క్రీన్ మీద కనబడట్లేదు, వీఆర్ మిస్సింగ్ యువర్ కామెడీ అని చెప్తుంటారు. టైం మనం తీసుకున్నాం, వస్తుంది టైం వస్తుంది ఇంకా అంతే మనకి అని చెప్పి నేను ఎవ్రీథింగ్ టేక్ వెరీ పాజిటివ్ అండి నేను. అంటే ఒకప్పుడు స్టోరీస్ రెడీ చేసేటప్పుడే ఈ క్యారెక్టర్కి వీళ్ళు అని చెప్పేసి ఒక ఐడియా వచ్చేసేది. అవును ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ అలానే ఉంది, ఆ, వేదికలు అలానే ఉన్నాయి. అవును. మనం కొంచెం పక్కకు వెళ్తే కనుక రీప్లేస్మెంట్స్ కూడా అలానే ఉంటున్నాయి, అంతే ఫాస్ట్. పక్కకి వెళ్తే కాదు, మన పక్కన తీసేసి వేరే రీప్లేస్మెంట్ చేసేస్తున్నారు. మన పక్క జరిగేంత ఛాన్స్ లేదు మనకు, మనం ఫిక్స్ అయిపోతాం. రాత్రి మనం మారిపోతే ఇంకా అసలు పొద్దున్న మనం రెడీ వెళ్తుంటే అయ్యో సారీ అమ్మ మీకు చెప్పడం మర్చిపోయినట్టు, అమ్మని అమ్మ చెప్పడం మర్చిపోయినా ఏంట్రా బాబు అనిపిస్తుంటుంది. సరే ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకి వస్తుందిలే అని చెప్పి వదిలేస్తాను, ఇంకా లైట్ తీసుకోవడం మొదలు పెట్టేస్తాం మనం. ఇంకా ఎందుకు అడిగానంటే మేము కూడా మూవీస్ చూసే యాజ్ ఏ ఆడియన్స్ ఒక క్యారెక్టర్ అలా ఐడియా ఉంది అవునండి. గీతా సింగ్, బట్ రీప్లేస్ ఏదో జరిగింది అని ఒక వేరే ఆర్టిస్ట్తో తెలిసింది, పేరొద్దు. అవునవునవును. సాంబార్. ఎస్ పీపుల్ కెన్ నోటీస్. ఎస్. సో అలా వచ్చినప్పుడు వేరే భాషల నుంచి తీసుకొచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా అని ఆ చిన్న పెయిన్ ఏమైనా ఫీల్ అయ్యారా, లేకపోతే ఏమైనా జరిగిందా? జరిగే ఉంటుందండి, జరగకపోతే ఎట్లా ఉంటుంది. కానీ మన తెలుగు సినీ పరిశ్రమ ఏంటంటే ఎవరు వచ్చినా ఆదరిస్తుందండి, వేరే పరిశ్రమ ఎక్కడ ఆదరించదు. మన వాళ్ళు చూడ ఎవరు అక్కడ పోయి జెండా పాతలే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ జెండా పాటేస్తారు. బాలీవుడ్ కానివ్వండి, కన్నడ, టాలీవుడ్, కాలీవుడ్ అందరూ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. మన వాళ్ళు ఒక్కరి పేరు చెప్పండి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే. మన తెలుగు ఇండస్ట్రీ అలా ఉంటుంది, ఎవరు వచ్చినా వెల్కమ్ వెల్కమ్ అంటారు తప్ప గో బ్యాక్ అన్నది మన తెలుగు ఇండస్ట్రీ. సరే ఏదో బతుకుతున్నారు, బతకనివ్వండి, వాళ్ళకి రాసి పెట్టింది వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మన ప్రతి వాళ్ళు అంటారు అదేదో మీరు చేస్తే బాగుండేదండి, మీరు చేస్తే బాగుండేది అని. మీరు చేస్తే మీరు అనుకునే సరిపోదు కదండి, అనుకునే వాళ్ళు అనుకుంటే బాగుంటుంది ఇది అని చెప్పి నేను చెప్తాను వాళ్ళకి. కానీ ఒక మోటివేషన్ అనాలో ఇన్స్పిరేషన్ అనాలో ఒక లైన్ అయితే ఇచ్చారు, కమెడియన్ అంటే బొద్దుగా ఉండాలి, బొద్దుగా ఉండి చబ్బిగా ఉండి మంచిగా ఉంటే తను నవ్వితే చాలు ఆడియన్స్ నవ్వుతారని ఒక కాన్ఫిడెన్స్ స్క్రీన్ కి ఇచ్చారు మీరు. అవునండి. అవునా కదా? ఇదైతే నిజం. అది నిజం అండి. ఇది మీకు ఏ ఇంటర్వ్యూలో ఎవరు చెప్పారో తెలియదు, ఫస్ట్ టైం. ఎందుకంటే మీ తర్వాత ఇద్దరు క్యారెక్టర్స్ వచ్చారు, బొద్దుగా ఉండి మీలాగే రౌండ్ ఫేస్ ఉండి ఇద్దరు కమెడియన్స్ వచ్చారు స్క్రీన్ లో. సో వాళ్ళు ఇప్పటికీ లీడ్ లో వెళ్తున్న పర్సన్సే. అంటే ఒక రోల్ మోడల్ అయితే అయ్యారు, ఫిమేల్ కమెడియన్ అంటే ఇలా ఉండాలి, అంతే, ఆహార్యం ఇలా ఉండాలని చెప్పేసి ఒక రోల్ మోడల్ అయితే గీతా సింగ్ ఉన్నారు. అవునండి. ఓకే. సో అది ఎప్పుడైనా ఎవరైనా అన్నారా, వింటే ఏమనిపించింది ఫస్ట్ టైం అయితే చెప్పండి. అంటే మనం ఒక రోల్ మోడల్గా తయారయ్యామంటే చాలా, అదే మనకు అక్కడ పెద్ద అచీవ్మెంట్ చేసినట్టు. వాళ్ళు కూడా తప్పని మనకి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, వాళ్ళ డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటున్నారు, చాలా. అది మనకు రాకపోయిన వాళ్ళు ఇంకొక అమ్మాయి అయితే ఉంది కదా, బతుకుతుంది కదా హ్యాపీగా, అలా అనుకుంటాను. అవకాశాలు పోయినప్పుడు బాధ ఉండదు. ఎవరైనా చెప్తారు అనుకోండి అప్పుడు బాధ అనిపిస్తుంది. అరే మేడం మీరు ఆ క్యారెక్టర్, చాలా మంది చెప్పారండి, అరే మీకు ఆ క్యారెక్టర్ మీరుంటే బాగుంటుంది, పలానా ఈ సీన్లో మీరుంటే బాగుంటుంది, మిమ్మల్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు, ఎంత కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకు అలా అంటే మాకేం తెలుసు, వాళ్ళ దృష్టిలో వాళ్ళకి రావాలి, వీళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి. అదే మేల్ని మాత్రం కంటిన్యూ చేస్తుంటారు, ఫిమేల్స్ని పక్కన పెడుతుంటారు. సో అది ఎందుకో నాకు ఇంతవరకు తెలియదండి. ఎవరికంటే చేద్దామమ్మా చేద్దాం డెఫినెట్గా నెక్స్ట్ సినిమాలో మీరు ఉంటారంట, ఆ నెక్స్ట్ కూడా ఉండదు, కానీ వేరే వాళ్ళు ఉంటారు ఆ నెక్స్ట్లో మొత్తం. సో మైండ్ ఇలా కొంచెం డౌన్ అయినప్పుడు మీ దగ్గర ఏదో వీడియో ఉంటుందంట మొబైల్ ఫోన్లో, సంకల్ప వీడియో అని పేరు పెట్టుకుని మరి చూస్తారంట. ఏమంటే చిరంజీవి ఇన్స్పిరేషన్స్, పవన్ కళ్యాణ్ గారి మోటివేషన్ స్పీచ్లు వేస్తాం వీడియో మీకోసం. అలా ఏది రాసి పెట్టిన మనకే వస్తుంది, కానీ మనం కష్టపడాలి. ఎవరు నిజంగా మా దాంట్లో చెప్పినట్టు ఎవరు మన టాలెంట్ ఎవరు సొత్తు కాదు, మనకి రాసి పెట్టిన మనకే వస్తుంది, కానీ దానికి మనం కష్టపడాలి. కూర్చుని దగ్గర కోట్లు రావాలంటే రావు మనకి, దానికి కొంచెం మనం కష్టపడాలి, దాంతోపాటు మనకు లక్ రావాలి అని నేను నమ్ముతాను. అలా కొంచెం మోటివేట్ చేసుకుంటూ ఉంటుంది, మనం డౌన్ కావద్దు, మనం ఎప్పుడు అప్పే ఉండాలి అని చెప్పేసి. కానీ అవకాశాల కోసం ఎదురు చూసే రోజులు అవి, వెతుక్కున్న దొరకని రోజులు కదా. కరెక్టే అండి, కానీ మనకు ఏది రాసి పెట్టంటే అది వచ్చేస్తుందండి. నేను ఒక చిన్న గ్యాప్ తీసుకున్నా, బట్ ఇంత మంచి హిట్ అవుతుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. హిట్ అవుతుంది బట్ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది మాత్రం నేను అనుకోలేదు. సో ఐ వాంట్ టు థ్యాంక్ నిజంగా మా ఆడియన్స్ కానీ మా టీం కానీ ఎవ్రీబడి, ఎందుకు ఆ ఎఫర్ట్ పెట్టి నా మీద నమ్మకం పెట్టుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది నాకు ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనుకుంటాను నేను. ఇంకా
అంటే కాపీరైట్ ఇష్యూ అయ్యి చాలా మంది ఇంకా రీల్స్ చేయలేదు కానీ ఆ, మీరు ఆ చాయిస్ ఇస్తే చాలా మంది ఆ, రెడీగా చేశారండి. పర్టికులర్ గా వచ్చేస్తుంది వచ్చేసింది. అంతెందుకండి, నేను చెప్పాలంటే ఉప్పల వాళ్ళు, వైజాగ్ సత్య వాళ్ళు కూడా చేసి పంపించారు. అంటే వాళ్ళు కొన్ని కొన్ని చేస్తుంటారు, కానీ నాది కూడా చేశారు. వేరే చాలా మంది కొంచెం స్టూడియోస్ వాళ్ళు కూడా చేసి పంపించారు, బిగ్ బాస్ వాళ్ళు కూడా చేసి పంపించారు. మనం అడగలేదు ఎవరికి, అంటే దే ఆర్ ఎంకరేజింగ్ అస్. అవును, మనం ఏమా నాకు రీల్ చేసి పెట్టండి, రీల్ ఉంటే చేస్తారు, బట్ అదే. కొన్నిసార్లు కాపీరైట్ ఇష్యూ వస్తాయి కాబట్టి ఆ ఫ్రీడమ్ కూడా ఇస్తే చాలా మంది రెడీగా ఉన్నారు. చాలా మంది మేము ఇచ్చేసాం, చేయండి అమ్మా మొత్తం ఎరగదీసేయండి అని చెప్పేసాం. వాళ్ళు కూడా అలా యాక్సెప్ట్ చేశారు, చేస్తున్నారు కూడా. ఒక పెట్టాను అనమాట, ఎవరు బాగా చేస్తారో వాళ్ళు సెలెక్ట్ చేసి మా స్టూడియోకి పిలిపించి వాళ్ళకి మా హుక్ మూమెంట్తో పాటు మా మాస్టర్ వాళ్ళందరితో, స్వరూప్ గారు, అనిత గారితో చేపిస్తాము, మా డైరెక్టర్ వాళ్ళతోనే చెప్పాము. ఒక్కొక్కటి వస్తున్నాయి, చూస్తున్నాం ఏది బెస్ట్ ఏది బెస్ట్ ఏది బెస్ట్ అని చూస్తున్నాం. సో బుడి అడుగులతో హీరోయిన్ వరకు వెళ్ళారు. అవునండి, కొంచెం గ్యాప్ తీసుకున్నారు, అంటే 2 అడుగులు వెనక్కి వేస్తే జంప్ ఇంకా పెద్దగా జంప్. సో ఈరోజు సాంగ్తో చూపించారు. నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మళ్ళీ ఇండస్ట్రీలో గీతా సింగ్ ఎక్కడ ఉండబోతున్నారంటే మీకు ఒక ఐడియాస్ ఉంటాయి కదా, ఈ సాంగ్ తర్వాత బాగుంటుంది అనుకుంటున్నారా? అవకాశం ఏమైనా వచ్చిందా ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక? మళ్ళీ ఒక్క మూవీ వచ్చిందండి, అది వెయిటింగ్ అనమాట డేట్స్ కోసం. కానీ మేము కూడా ఎక్కడ ఆగం, ఇంకా కంటిన్యూగా సాంగ్స్ చేస్తాము, హిట్ కొడతాము, మళ్ళీ మీ ముందుకు వస్తాము అని చెప్పి ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది నాకైతే. గుడుగుడు కొంచెం చల్లారే టైం కల్లా ఇంకో సాంగ్ అంతే, ఆ చల్లగా లోపల మళ్ళీ వేడి పెంచాలి ఇంకా మేము, ఇంకా ఆడియన్స్ లో అరే ఈ సాంగ్ అయిపోయింది, ఈ సాంగ్ ఇది చేయాలి అది చేయాలి అని సమ్ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా అది మీరు చూసి మళ్ళీ ఎలా ఉందో చెప్పాలి మా నెక్స్ట్ సాంగ్. సో ఇండస్ట్రీలో చాలా అప్ అండ్ డౌన్స్ చూస్తుంటారు కదా కో ఆర్టిస్ట్లని. సో ఎవరైనా అప్కమింగ్ ఎవరైనా రావాలనుకుంటే కనుక ఫిమేల్కి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? ఏమంటే మా ఫిలిం ఇండస్ట్రీ అని పాయింట్అవుట్ చేయకుండా అందరి ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయండి. ఇక్కడ మనం మేకప్ వేసుకొని ఏదో కూర్చోగానే ఏదో మన ఇండస్ట్రీలో తప్పు జరుగుతుంది అనుకుంటారు, ప్రతి చోట్ల జరుగుతుంది. బట్ నేనేమంటే ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెంట్, చేసే టాలెంట్ ఉంటే రా, నువ్వు ఛాన్స్ ఇస్తేనే ఎదుటో నీకు ఛాన్స్ ఇస్తాడు. నువ్వు ఎందుకు లొంగుతావు? నేను టాలెంట్ మూసుకొని ఆడే వస్తాడు నీ దగ్గరికి. అట్లా అని చెప్పి నేను సింగిల్, నాకేం లేదు, నాకు మనీ సోర్స్ లేదని నువ్వు లొంగిపోకు, దీంట్లో లేకపోతే వేరే దాంట్లో వెళ్ళు నేను చెప్తాను. కాస్టింగ్ కోచ్ ఉందండి, మనం కరెక్ట్గా ఉంటే ఎందుకు ఎదుటి వాళ్ళు గెలుకుతారు మనకి? ఏదైనా మన మీదనే ఉంది. మనం ఊ అంటేనా ఎదుట ఊహ అంటాడు, లేకపోతే ఏంటరా అంటే దొబ్బేస్తాడు వాడెవడైనా. నేను అదే సజెస్ట్ చేస్తాను, మీకు నచ్చలేదంటే వేరే ఫీల్డ్కి వెళ్ళిపోండి. కానీ వేరే ఫీల్డ్లో ఏం జరిగిన మాత్రం ఎవరు బయటికి రారండి. ఒక ఇండస్ట్రీ ఫీల్డ్ అనగానే ఉంటుంది, అన్నింట్లో ఉంటుంది. మీడియా అండ్ మూవీ అయినసరికి దే నోటీస్డ్ కాబట్టి అదే కాస్త తొందరగా బయటకు వస్తుంది. వృత్తికి వ్యక్తిత్వానికి సంబంధం లేదు, ఏ ఫీల్డ్ అయినా అంతే అండి. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఇన్వైట్ చేస్తారా మరి? డిఫరెంట్, మీ దాంట్లో టాలెంట్ ఉంటే రండమ్మా, లేదంటే గమ్మున ఇంట్లో హ్యాపీగా వేరే పని చేసుకోండి నేనంతా సజెస్ట్ చేస్తా. సో ఇంట్రెస్ట్ ఉండి టాలెంట్ ఉంటే కనుక సినిమా ఇండస్ట్రీ ఎవరిని ఆపదు. గుడ్. ఇప్పుడు నేను ఉన్నానండి, నన్ను ఇంతవరకు చెప్తాను పాపం, ఎవరు నన్ను అంటే పర్సనల్ చూసి డేర్ చేయలేదని కాదు, కానీ నేను ఎలా ఉంటానో వాళ్ళు అలా ఉంటారు. నేను కొంచెం ఓవర్గా ఇస్తే ఎదుటోళ్ళు ఓవర్గా ఉంటారు. ఏదన్నా మన మీద అంతే, గివ్ రెస్పెక్టే ఉంటుందండి. నేను అదే చెప్తాను, మనకు క్వాలిటీగా ఉంటే ఎదుటోడు క్వాలిటీగా ఉంటారు, మనం పిచ్చిగా ఉంటే ఎదుటోడు కూడా ఛాన్స్ ఇచ్చినట్టు, మనమే ఛాన్స్ ఇచ్చినట్టు ఎదుటి వారికి. సో ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్, మంచి డైరెక్టర్ని మంచి వాళ్ళని అప్రోచ్ అవ్వండి, ఒకటి లేకపోతే ఇంకోసారి ఛాన్స్ వస్తుంది. బట్ ఛాన్స్ కోసం మీరు తప్పుల పని మాత్రం చేయొద్దని సజెస్ట్ చేస్తాను నేను. ఓకే, రైట్. గీతా సింగ్ గారు, ఇంకొకటి, మీరు లాస్ట్ మూవీ చూసినప్పుడు కాస్త బొద్దుగానే ఉన్నారు. అవునండి. ఈ సాంగ్ కోసం ఏమైనా సన్నబడ్డారా? సాంగ్ కోసం ప్రెజర్ ఉండిందా మీకు? అదేం లేదండి, నేను జనరల్గా నేను ఫుల్ డైట్ చేస్తాను, వాక్ చేస్తాను, అన్నీ చేస్తాను, జ్యూసెస్ అన్ని తాగుతుంటాను మార్నింగ్ పూట. సో నేనంటే లావు ఉన్నాం కదా, సన్నగా డైట్ చేయాలని కాదండి, శుభ్రంగా తింటాను, ఏ వర్కౌట్ చేయాలో ఆ వర్కౌట్ చేస్తానండి. చాలా మంది అంటారు ఏంటి తగ్గారేంటి, తగ్గలేదు, ఐఎమ్ వెరీ ఫిట్ నౌ. సో నేను అట్లా అని చెప్పి తినేసి ఇంకా నేను లావుగా ఉంటేనే నా క్యారెక్టర్స్ వస్తాయంటే చాలు. ఒక పేరు రాకపోతే కష్టపడాలి, పేరు వచ్చేసింది అంతా వచ్చేసింది, మనకి అవసరం లేదు. గీతా సింగ్ కావాలి, ఆ క్యారెక్టర్ కావాలంటే వాళ్ళు పిలుస్తారు. సో మళ్ళీ మనం ఫిట్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి అని చెప్పి నేను అన్నీ చాలా డైట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో అవకాశం వచ్చినా రాకపోయినా మిమ్మల్ని అయితే ఎవరు డిస్టర్బ్ చేయలేరు. వెరీ గుడ్. మరి ఇంత కాన్ఫిడెంట్ గా ఉండే గీతా సింగ్ ఎందుకు 2 times సూసైడ్ అటెంప్ట్ చేశారని విన్నాను? బికాస్ ఆఫ్ ద మనీ అండి. అంటే బయట ఏమైపోయిందంటే చాలాసార్లు చెప్పాను,
ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా ఉన్నారండి, బాగున్నారు, మీరు నాకు ఫంక్షన్ కలిసారు, ఇంటి దగ్గర బాగున్నారా మేడం, ఎలా ఉన్నారు మేడం అడుగుతారు. ప్రతిదానికి వెళ్ళినప్పుడల్లా అదేంటండి మీరు అలా ఎలా మోసపోయారు, అలా ఎలా నమ్మారండి, అంత డబ్బులు ఎలా పోగొట్టుకున్నారండి, మీరు కొంచెం ఆలోచించాలి కదా, మీరు ఎన్ని సినిమాలు చేశారు అంటే ఇట్లా చెప్పంగానే నేను చాలా డిప్రెషన్ వెళ్ళిపోయాను. అవును కదా, నేను ఎట్లా నమ్మాను వీళ్ళని అని చెప్పి డేర్ చేశాను. బట్ నేను దేవుడు ఉన్నాడులే, ఇంకా నీకు చూడాల్సింది చేయాల్సింది చాలా ఉన్నాయమ్మా, ఇంకా నువ్వు ఈ భూమి మీద ఉండాలి అని చెప్పేసి ఇంకా అంటే కొంచెం డేర్ ఎందుకు ఆ ఫుల్ డిప్రెషన్. అసలు నేను తిడతాను ఎవరైనా సూసైడ్ చేసుకునే, అదే అనుకుంటా, నేనే 10 మంది చెప్తాను వాట్ ఐఎమ్ డూయింగ్, చాలా నేను చేసేది చాలా తప్పు, ఈ డబ్బులు పోతే ఇంకా సంపాదించవచ్చు, నేను పోతే మా ఫ్యామిలీకి ఎవరు లేరు, అందరు ఏమైపోతారు అని చెప్పేసి మళ్ళీ అనిపించి వద్దు పోనీ డబ్బులే కదా, ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, ప్రాణం ఇవ్వకపోతే రేపు రాదు కదా అని చెప్పి నన్ను నేను మోటివేట్ చేసుకొని, అంటే మా ఇంట్లో వాళ్ళు కొంచెం మోటివేట్ చేసి. సరే కమెడియన్ క్యారెక్టర్ అనుకున్నాం కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితే కఠినం అవుతారు ఏదో ఒక రోజు. అదే సో అది ఇప్పుడు ఈ నవ్వు వెనక ఉంది. అవునండి, అంతేనా? అంతే 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 రైట్. గీతా సింగర్ మరి ఎందుకు అంటే సింగిల్ గా ఉండిపోయారు కదా? అవునండి. నేను లవ్ ఫెయిల్యూరా లేకపోతే లవ్ ఫెయిల్యూరా ఏంటి ఏంటి స్టోరీ, లేకపోతే ఒకరం వచ్చాం ఒకరం పోతే పోలే అంతే అండి. అమ్మ జీవితం అంటే కొంతమంది చూసానండి, పెళ్లి చేసుకొని బీయింగ్ ఇండస్ట్రీ వాళ్ళని చేసుకొని మొత్తం జీవితం అంతా వాళ్ళ చేతులు పెట్టేసి మళ్ళీ రోడ్డు మీద రావడము, మళ్ళీ ఇవన్నీ ఇష్యూలు ఎందుకు. సో అనే పిల్లలు ఉండే అప్పుడు టైమే లేకుండా నాకు లవ్ చేయాలి ఒకరిని, ఇలా ఉండాలి, అది ఏం లేకుండా రావడం, ఇండస్ట్రీలో బిజీ అయిపోవడం, ఫ్యామిలీ అయిపోగానే ఆ సెన్స్ ఉంది. కానీ ఒకరు మనం ప్రపోజ్ చేయాలి, ఒకరి కోసం మనం పడి కాపులు కావాలి, అది ఏం లేదు నాకు. ఇంకా అలా జీవితం అయిపోయింది, ఇంకేం చేసుకుంటాం. సో జై సినిమాకి వచ్చేసరికి మీ ఏజ్ అంతా? ఐ థింక్ 16-17 years అండి. అంతే అంతే. అవునా? అప్పుడు ఇంటర్ చదువుతున్నాను జస్ట్ అంతే. సో ఇంకేముంటుంది, ఇంకా వదిలేసాం, మనకి ఇంకా లవ్ వద్దు ఏమొద్దు, సింగిలిజం మింగిల్ మంచిగా ఇట్లా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయానండి. సో ఇండస్ట్రీలో కూడా ఎవరు డిస్టర్బ్ చేయలేదు? ఎవరు డిస్టర్బ్ చేయలేదు, పర్సనల్ చూసి భయపడి డిస్టర్బ్ చేయలేదు, తెలియదు. సో ఒక రకంగా మీకు హెల్ప్ చేసింది, చాలా హెల్ప్ చేసింది. మనకు వచ్చి హై లవ్ లోపల ఏది పగులుతో తెలియక ఎవరు ప్రపోజ్ చేయలేదు మనకి. ఇంకా అంతేనా? లేకపోతే నవ్వు వెనక ఎవరు ఉంటే నేను చెప్పేదాన్ని, అబ్బే ఏం లేదండి, ఉంటే హ్యాపీగా సతీ సమితంగా వచ్చేవాళ్ళం కదా మేము. ఇంకా పతి సమితం ఏదో అంటే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు కదా మాటలన్నీ. ఇంకా సో ఇప్పటికీ అదే థాట్ ఉందా, లేకపోతే ఏదో ఒక రోజు మళ్ళీ లేదండి, అయిపోయింది, చేసుకోవాలి థాట్ ఏం లేదా? ఇంకేం లేదు, ఇంకా అయిపోయింది. ఇంకా వాళ్ళ కర్మ, ఎవరైనా ప్రపోజ్ చేస్తే మనం ఏం చేయలేము. ఇంకా ఇంకా మీరు నువ్వు అన్నాక ప్రపోజ్ చేస్తాం, మనం నువ్వు అనుకుంటాం కదా, మంచిగా ఉండంటే ఓకే ఏమో వేసి చెప్తామేమో తెలీదు. రైట్. సో చాలా ఈ హాఫ్ అన్ అవర్ కూడా చాలా హ్యాపీగా అయిపోయింది మీతో మాట్లాడటం అంతా కూడా. సో మీ లైఫ్ లో విషాదాల గురించి వీటి గురించి నేను కదపదలుచుకోలేదు, ఎందుకంటే నవ్ యు ఆర్ వెరీ హ్యాపీ. గురించి చాలా ఇంట్రెస్ట్ లో చెప్పారు, ఆడియన్స్ చూసే ఉంటారు. అవునండి అవునండి. మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్ డిస్టర్బ్ యూ అగైన్. థ్యాంక్ యూ అండి. అందుకని ఇంతే ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవాలి. మీ సపోర్ట్ కూడా మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. ఇంకా 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 చేస్తుంటే, ఇంకా మీరు ఇంటర్వ్యూస్ చేశారనుకోండి, మా ఆడియన్స్కి ఇంకా దగ్గర అయిపోతాం మేము. ఆల్రెడీ యు ఆర్. సో ఏం చెప్తారు ఫైనల్గా? మీ సాంగ్ చూసిన ఆడియన్స్ మళ్ళీ మీరు స్క్రీన్ మీదకి వస్తారని చెప్పి ఒక హోప్తో ఉంటారు. అవునండి, గీతా సింగర్ కామెడీ చూస్తాం అని చెప్పేసి. సో ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చేతులే దండం పెడుతుంది ప్రతి వాళ్ళకి, ఎందుకంటే మా సాంగ్ని ఇంత బాగా హిట్ చేశారు. సో డెఫినెట్గా మంచి మంచి కంటెంట్స్ మీ ముందుకు వస్తాము. అది చెప్తున్నా కదా, కితకితలు పార్ట్ 2 కూడా త్వరలో ఈ ఇయర్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ అయినా సరే మేము ముందుకు వస్తాం. మంచి ప్లాన్ లో ఉంది, చేశారు కితకితలు 2. మై డైరెక్టర్ ఆర్కేనే డైరెక్టర్ చేస్తున్నారు, తనకి డైరెక్టర్గా. సో డెఫినెట్గా మంచిగా ప్లాన్ చేసి మిమ్మల్ని 100గా 1000% ఎంటర్టైన్ చేస్తాం మేము. సో మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా టీం గుడుగుడు గురించి టీంకి, మా స్వరూప్ గారు, అనిత గారు, ఆర్కే, మీనా గారు, మా కెమెరామ్యాన్ గారు కానివ్వండి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అందరు బాగా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. పేరు మర్చిపోతే మాత్రం నేను ఏం చేయలేను, బట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ అని చెప్పాలి. సో మీ లైఫ్ ఎక్స్పీరియన్స్, మూవీ ఎక్స్పీరియన్స్, ఇంతటితో మీరు నేర్చుకున్నది ఏదో ఒకటి ఉంటుంది కదా. సో లైఫ్ మెసేజ్ అంటే ఏం చెప్తారు? లైఫ్ మెసేజెస్ ఏం లేదు, ఏది వచ్చినా పాజిటివ్గా వెళ్ళిపోవడమే. వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని చెప్పి డిప్రెస్ అంటే, నేను పెద్దగా లైన్ చెప్తున్నాను కదా, నేను కొంచెం ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఏది వచ్చినా వస్తూ పోతూనే ఉంటా, పోనీ పక్క
దానికి దారి ఇచ్చాను అది పోతుంది, మన దారి అడ్డం నుంచి మనకే పుష్ చేస్తుంది అది. సో ఏది వచ్చినా వదిలేసి ముందుకు వెళ్ళిపోవాల్సిందే అని నేను చెప్తాను వాళ్ళకి. సో అంతా విన్నాక మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ అండి. మంచి అందమే నవ్విచ్చాడు దేవుడు మీకు, ఎప్పుడు ఇలాగే. గీతా సింగ్ మీకు కూడా మంచి నవ్వు ఉందండి. ఫస్ట్ కాంప్లిమెంట్ నాదే. అవునండి. సో ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. షూర్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనందరి ఫేవరెట్ కమెడియన్ హీరోయిన్ గీతా సింగ్ గారితో ముచ్చట్లు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ CVR న్యూస్. కమెడియన్ అంటే బొద్దుగా ఉండి చబ్బిగా ఉండి తను నవ్వితే చాలు ఆడియన్స్ నవ్వుతారని ఒక కాన్ఫిడెన్స్ స్క్రీన్కి ఇచ్చారు మీరు. అవునండి. సో టాలెంట్ ఎవడబ్బా సుట్టు కాదు అంటూ గుడుగుడు గుంచం అని చెప్పేసి మీరు అందరూ చూసే ఉంటారు సాంగ్. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగిలితే కఠినం అవుతారు ఏదో ఒక రోజు. ఈ నవ్వు వెనక ఉంది. అవునండి. మీ దగ్గర ఏదో వీడియో ఉంటుందంట మొబైల్ ఫోన్, సంకల్ప వీడియో అని పేరు పెట్టుకుని మరి చూస్తా. అవకాశం వచ్చినా రాకపోయినా మిమ్మల్ని అయితే ఎవరు డిస్టర్బ్ చేయలేరు. చేయలేరు. Very good. చేయలేరు. Very good.